సెలు అని జంతువులు అన్ని బాధపడుతుండేవి. నక్కలు గుడ్లగూబల గూళ్ళు పాడుచేస్తున్నాయి. కోతులు పక్షుల గూళ్లను విరుస్తున్నాయి. పెద్ద ఎలుగుబంట్లు చిన్న జంతువుల మీద ధారాళంగా దాడులు చేస్తున్నాయి. అందరూ భయాందోళనలతో ఉన్నారు. ఒకరోజు దూర అడవి నుండి వచ్చిన శక్తివంతమైన సింహం. కాని ఆయన న్యాయపరుడు. సింహం పేరు ధర్మరాజు. ధర్మరాజు ఎవరికీ అన్యాయం చేయడు. వానికి ఒక గొప్ప ధ్యేయం ఉంది. అడవికి ధర్మాన్ని నేర్పాలి అని ధర్మరాజు చెబుతాడు. బలవంతుడు ధర్మంతో ఉంటే బలహీనుడికి భయం ఉండదు. అంతే. అడవి రాజుగా ఎన్నుకుంటాయి జంతువులు. ధర్మరాజు 4 ముఖ్యమైన ధర్మ నియమాలు ప్రవేశపెడతాడు. 1. బలహీనుణ్ణి కించపరచకూడదు. 2. ఆహారం అందరికీ సమంగా పంచాలి. 3. నీటి కోసం కోప్పడకూడదు. 4. అన్యాయం చేసిన వాళ్లకు న్యాయ విచారణ. అడవిలో తొలిసారి న్యాయసభ ఏర్పడుతుంది. అన్ని జంతువులు తమ వాదనలతో వచ్చి న్యాయం కోరే అవకాశం పొందుతాయి. ఒక వర్గం జంతువులు మాత్రం ధర్మరాజు సింహాన్ని అసహించుకుంటాయి. పెద్ద ఎలుగుబంట్లు బలంతో మత్తెక్కినవారు. కోతి గుంపు అరుపులతో అణిచే ప్రయత్నం. నక్కలు మాటలతో